హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రూమ్ అండ్ రూఫ్ ప్రాపర్టీస్. నేనైతే ఇవాళ మీకు ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో ఉన్న స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అయితే మనకి సేల్స్కి వచ్చాయండి. నేను ఇప్పుడు మీకు ఆ ఫ్లాట్ డీటెయిల్స్ అనేది చూపించబోతున్నాను. ఇది లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? మనకి ఇది లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ నల్గొండలో వస్తుందండి. మనకి మెయిన్ రోడ్ నుండి జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లో అయితే మన స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ అయితే ఉంది. ఇది రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అండి. సో చూస్తున్నారు కదా లొకేషన్. ఇంకా లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదైతే రెడీ టు మూవ్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ అండి. హెచ్ఎండిఏ అప్రూవల్తో ఉన్న స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ చూడొచ్చు మీరు. నేను క్లియర్గా మీకు లోపల కూడా చూపిస్తాను, చుట్టూ వెల్యుయేషన్ కూడా మీరు ఒక్కసారి చూడొచ్చు. అండ్ మెయిన్ రోడ్కి జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ అయితే మనకు ఉన్నాయండి. సో మనమైతే ఇలా మెయిన్ గేట్ నుండి అపార్ట్మెంట్లోకి అయితే ఎంటర్ అవుతాము. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా ఫుల్లీ వెంటిలేషన్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్కి చాలా స్పేస్ అనేది ఇచ్చారండి. అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. అంతేకాకుండా పవర్ బ్యాకప్ జనరేటర్ సిస్టమ్ కూడా ఇచ్చారు. సో ఇంక ఇప్పుడు మీకు ఫ్లాట్ అనేది ఎలా డిజైన్ చేశారో చూపిస్తాను. సో ఇదైతే స్టేర్ కేస్ అండి. మనం ఇలా అయితే లోపలికి ఎంటర్ అవుతాము. ఇవైతే మనకి ఓన్లీ 3 BHK అపార్ట్మెంట్స్ అండి. టోటల్ ల్యాండ్ వాల్యూ వచ్చేసి 466 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్ అయితే వస్తుందండి. టోటల్ మనకి 10 ఫ్లాట్స్ అయితే వస్తాయి. ఓన్లీ 3 BHK ఫ్లాట్స్ అండి. 1525 SFT సైజు, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్. యూడిఎస్ కూడా మనకి 46.6 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హాల్ అయితే ఇలా వస్తుందండి. మనకి ఇందులో 3 బెడ్రూమ్స్, కిచెన్ అండ్ 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ అనేది వచ్చిందండి. ఇక్కడ మనం కిచెన్లో నుండి యూటిలిటీ స్పేస్ అనేది కూడా ఇచ్చారు. అండ్ మీరు చుట్టూ కూడా చూడొచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్, గేటెడ్ కమ్యూనిటీస్ కూడా చాలా ఉన్నాయి. మనకి అన్నీ కూడా నియర్ బై అయితే వస్తాయండి. మీరు చుట్టూ లొకేషన్ కూడా చూడొచ్చు, మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో అయితే ఉంది. అండ్ మీరు కిచెన్ చూడొచ్చండి, చాలా స్పేషియస్గా అయితే ఉంది. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే యూడిఎస్ అయితే మనకి చాలా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ మనకి ఇందులో 80% వరకు అయితే బ్యాంక్ లోన్ అయితే అవైలబుల్లో ఉంది. ఇది టోటల్ 3 BHK ఫ్లాట్స్ అండి, రెడీ టు మూవ్ ఫ్లాట్స్. అండ్ నేను మీకు ఇప్పుడు బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తానండి. మనం ఇటు సైడ్ చూసుకుంటే కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే మనకి బెడ్రూమ్ అయితే వస్తుంది. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా యూనిక్గా అయితే డిజైన్ చేశారు. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. చాలా స్పేషియస్గా ఉంది, చూడొచ్చు మీరు. అండ్ ఇందులో అంతేకాకుండా ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ కూడా చాలా క్వాలిటీస్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇందులో నుంచి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది, చూడొచ్చు మీరు. చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ నేను ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. అండ్ ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా మనకి ఫుల్లీ వెంటిలేషన్ అయితే ఉందండి, చూడొచ్చు మీరు. ఇదైతే సెకండ్ బెడ్రూమ్. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. లోపల కూడా మనకి వాష్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు. చాలా యూనిక్గా అయితే డిజైన్ చేశారండి. ఫాల్ సీలింగ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా థర్డ్ బెడ్రూమ్ అయితే ఇలా వస్తుందండి. చూస్తున్నారు కదా, దీనికి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుందండి ఇందులో నుండి. అండ్ మీరు చుట్టూ చూడొచ్చండి, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూస్తుంటే. అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ కూడా రెడ్ బ్రిక్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి, చూడొచ్చు మీరు. చాలా క్లియర్గా, చాలా అయితే స్పేషియస్గా బాగుంది ఈ ఫ్లాట్స్ అయితే. ఇంకా లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకుంటే మనం, సో స్కూల్స్ కనుక చూసుకుంటే కిడ్నోజయ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందండి. జవహర్ నవోదయ స్కూల్ అయితే మనం 5 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. అండ్ అపర్ణ హాస్పిటల్ కూడా మనకి 5 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అండి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అయితే 10 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా విప్రో సర్కిల్కి అయితే మనం 5 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అండి. డీమార్ట్కి అయితే మనం 5 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. గచ్చిబౌలి నుండి అయితే మనకి 15 మినిట్స్లో డ్రైవ్లో అయితే ఉందండి. సో ఇవన్నీ ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఈ ప్రాజెక్ట్ మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.